కమ్యూనిస్టు పార్టీల ప్రభావంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాల తప్పులను ఎత్తి చూపడంలో కమ్యూనిస్టులను మించిన వాళ్ళు లేరని, అదేవిధంగా అధికారంలో ఉన్న వారిని గద్దె దింపడంలోనూ వాళ్లే ఉపయోగపడతారని సీఎం అన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల విద్యుత్ ఉద్యమం ఒక ప్రధాన కారణమని సీఎం గుర్తు చేశారు. ఆ ఉద్యమం రాజకీయ వాతావరణాన్ని మార్చి అప్పటి ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తిని తీవ్రతరం చేసిందని వివరించారు. కమ్యూనిస్టులు తమ ఆలోచనలతో ఉద్యమాలను రూపొందిస్తారని, వాటిని అమలు చేసే బాధ్యతను కాంగ్రెస్ వంటి పార్టీలు తీసుకుంటాయని ఆయన వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు భావజాలాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయడానికి ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలు, అది బాల్య వివాహం కావచ్చు, లేకపోతే కులాల మధ్యల అంతరం కావచ్చు, జోగిని వ్యవస్థ కావచ్చు, ఆలయాలలోకి దళితులను ప్రవేశించకుండా నిషేధిస్తున్న సందర్భంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజాశక్తి, ప్రజా సమస్యల్ని పాలకుల దృష్టికి చైతన్యం కలిగిన సంఘాలు వీటిని ముందుకు తీసుకెళ్లడానికి ఆనాడు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఉన్న పత్రికలు విశేషమైన కృషి చేసినాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డదంటే ఆనాడు జరిగిన పోరాటాలను నిక్షిప్తం చేసి చరిత్రను ప్రజలకు అందించడానికి, భవిష్యత్ తరాలకు అందించడానికి కమ్యూనిస్టులు నిర్వహించే పత్రికలు కానీ, కమ్యూనిస్టు భావజాలంతోనే ఈ అంశాలను క్రోడీకరించిన చాలామంది పెద్దలు ఈ తెలంగాణ సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారు. మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతుండ్రా అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు. ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశ్చితంగా గమనించాలి. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాని పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు, లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు. కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల. కంటోన్మెంట్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని, వారికి సన్నబియ్యం పంపిణీ జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని, ఎప్పుడు కావాలంటే అప్పుడు పేర్లు యాడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇచ్చేటువంటి ప్రక్రియ కాదు, నిరంతరంగా కుటుంబంలో కొత్త సభ్యులు వస్తే మార్పులు చేర్పులకు సంబంధించి నూతన రేషన్ కార్డు, నూతన వివాహం పొందితే నూతన రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని నిరంతరం ఈ ప్రభుత్వం కొనసాగిస్తా ఉంది. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికలను లేదా మిర్యాలలో ఉప ఎన్నికలను, నాగార్జున ఉప ఎన్నికలను, ఇంకో ఉప ఎన్నికలతో మాత్రమే రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి ఉండే. ఇవాళ పరిస్థితి లేదు. కదా రేషన్ కార్డు అనేటువంటిది తెలంగాణ ప్రజల హక్కు. తెలంగాణ ప్రజలకు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎవరికి అర్హత ఉంటే వారికి రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో కొత్తగా 55,000 రేషన్ కార్డు ఇస్తా ఉన్నామని మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.
రేషన్ కార్డులతో పాటుగా గతంలో దొడ్డు బియ్యం ఇస్తే తినడానికి కూడా ఉపయోగపడేది లేకుంటే ఇంతమంది అన్నీ చెప్పింది దొడ్డు బియ్యాన్ని తినలేక రేషన్ షాప్ లో తెచ్చుకోలేక రేషన్ కార్డు గుర్తింపు కొరకు మాత్రం పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఎలా రేషన్ కార్డు గుర్తింపుతో పాటుగా ఆ ఆత్మ గౌరవంతో పాటుగా ఒక ఐడెంటిఫికేషన్ తో పాటుగా మనం తినేటువంటి ఉపయోగపడేటువంటి 6 కిలోల బియ్యాన్ని ప్రతి వ్యక్తికి ఇస్తా ఉన్నాం. ఇది ఒక మామూలు విషయం కాదు. పెద్దలకు చాలా ధనవంతులకు మాత్రమే ప్రకటించబడినటువంటి సన్న బియ్యం ఇలా పేదవాళ్ళు కూడా తమ ఇంట్లో వండుకొని తినే విధమైనటువంటి వాతావరణం తెచ్చాం. తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ప్రజలకు న్యాయం చేయడమే ప్రధాన కర్తవ్యంగా మా ప్రభుత్వం కార్యక్రమాలు కొనసాగిస్తా ఉంది. ఎన్నికైన 48 గంటల్లో ప్రధానమైనటువంటి ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రారంభించినాం. దాని తదుపరి పేదలకు సంబంధించిన 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మలు ఇస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కొరకో ఉప ఎన్నికల కొరకో సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తూనే 6 కిలోల సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. గత మాసం హైదరాబాద్ లో బోనాల పండుగ జరిగితే ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల పండుగ జరిగింది. దాని తర్వాత 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చే. వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో కుర్మ సంఘం భవనానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శంకుస్థాపన చేశారు. బిల్ల దాఖలలో సిడిపి నిధులు 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న కుర్మ సంఘం భవనాన్ని ఓపెనింగ్ చేశారు. ఈ సందర్భంగా కుర్మ సంఘం భవన నిర్మాణానికి ఎస్డిఎఫ్ నిధుల నుంచి ₹1 కోటి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితరులు పాల్గొన్నారు. కుర్మ సంఘానికి పైసలున్నాయి, ఈడొక కుర్మ సంఘం ఉన్నదనే విషయాన్ని మాత్రము పైకి తీసుకొచ్చింది జర్నలిస్ట్ మహేష్ గారు. వారు తెచ్చిన తర్వాత కలెక్టర్ గారికి నేను ఈ డబ్బు ఉందా లేదా అని అడగగానే ఆయన చూసి చెప్పండి డబ్బు ఉన్నది సార్ అని చెప్పేసి అప్పుడు ఇది ఫాస్ట్గా ముందుకు నడిచింది. తప్పకుండా కుర్మ సంఘానికి ఎగ్జామినేషన్ ఫస్ట్ డబ్బు ఇచ్చి ముందుకు నడిపించిండు. మరి వారు అంటున్నారు నన్ను ₹1 కోటి ఇవ్వమని చెప్పేసి తప్పకుండా నా ఏసీడీపీ ఫండ్లకు వెళ్ళి ₹1 కోటి ఇచ్చే కార్యక్రమం తొందరగా ఎవరెవరితో డొనేషన్స్ తీసుకోవాలి ఎట్లా చేయాలనేది లోకల్ కృష్ణ గారితో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ కుర్మా సంఘాన్ని. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ బాలికల పాఠశాలలో శ్రమదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత పాల్గొన్నారు. శ్రమదానంలో పాల్గొని మొక్కలు నాటారు మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్లో అందుబాటులో ప్రజా ప్రతినిధుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు స్థానికుల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతిరోజు అందుబాటులో ప్రజా ప్రతినిధులు కార్యక్రమం జరుగుతోంది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. కాలేజ్ కోర్సు చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.
పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ 20 నెలల కాలంలో 3,000 కోట్లు చంద్రబాబు ఆయన నిమిషాన్ని నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి అధికారంలో 2,20,000 కోట్ల అప్పులు తెచ్చి 2,20,000 కోట్ల ఆదాయం వచ్చింది. 4,40,000 కోట్లు ఆదాయం వస్తే ఒక్క 10 రూపాయలు కూడా రిలీజ్ చేయడం సిద్ధంగా ప్రభుత్వానికి. ముఖ్యంగా ఈ బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన హాస్టల్ విద్యార్థిగా చదువుకొని వచ్చిండు, మన పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకైనా ఉండాలి ఆలోచన, అరే మా ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు, పీజీ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, వీళ్ళ ఫీజులు ఇవ్వాలి, వీళ్ళు చదువుకోవాలని లేదా? ఇది ఒకటి, ఈ పేద కులాలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నత చదువులు చదువుతుంటే. వసతి గృహాల్లో ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తున్న మరమ్మతు పనులను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. నవాబుపేట్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆదర్శ పాఠశాల బీసీ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీసీ వసతి గృహం పనులను పూర్తి చేసి ఆగస్టు 15 లోపు అన్ని వసతులతో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించడంతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా అందించాలని కలెక్టర్ తెలిపారు. As your teachers, everyone, try to speak in English. No matter mistakes, because నాకు కూడా తెలుగు రాదు, తప్పులతోటి మాట్లాడుతున్నాను, బట్ మాట్లాడుతూ ఉంటాను. Slowly the language will come to you. Keep on speaking in English only. So which was the most favorite movie for all of you? Who will tell? Why was it your favorite? You tell. Why was it your favorite movie? Why? What did you like the most in that movie? You are using on your own, or a teacher is helping you out? Because all it has come up. So we are putting cement and we are filling all those patches which are there. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వికారాబాద్ జిల్లాలో చేసే పాదయాత్ర దేనికి సంకేతమని ప్రశ్నించారు జిల్లా బీజేపీ అధ్యక్షులు కొప్పుల రాజశేఖర్ రెడ్డి. ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు కాంగ్రెస్ నాయకులు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు వికారాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి కామెంట్స్ చేశారు. ప్రజాపాలన యొక్క అద్భుతమైన విజయాలని ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి వీళ్ళు ఈ పాదయాత్ర చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముందుగా మీనాక్షి నటరాజన్ గారికి భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వారి పాదయాత్ర సఫలీకృతం కావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే వారు మీనాక్షి నటరాజన్ గురించి అందరికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి ఇదొక వింతలాగా ఉంటుంది. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి ఉన్నారు, మరి మంత్రులు ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి వికారాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీకి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ శాసనసభ స్పీకర్ కూడా వికారాబాద్ జిల్లా నుంచి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజాపాలన యొక్క విజయాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లకుండా మరి ఎక్కడి నుండో ఒక మీనాక్షి నటరాజన్ గారిని పిలిపించి మరి వారి చేత పాదయాత్రను చేపట్టడము ఏంటనే ఒక వింత ప్రశ్న ఈరోజు ప్రజల్లో ఉంది, తెలిసిన వాళ్ళలో ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఓయూ విద్యార్థి నాయకుడు కోటా శ్రీనివాస్ ఆరోపించారు. 20 ఎకరాల భూమిని అఫిడవిట్లో చూపించలేదని కోటా శ్రీనివాస్ తెలిపారు. సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం తమ వద్ద ఉందని శ్రీనివాస్ చెప్పారు. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ చెందినటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి, చామకూర మల్లారెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ అఫిడవిట్లలో మొత్తంగా ఒక తప్పుడు అఫిడవిట్ని వాళ్ళు సమర్పించడం జరిగింది. మరి ఇది
రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం 1951 ప్రకారం సెక్షన్ 8 లో ఉన్నది. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన, అదేవిధంగా వాళ్ళ సమాచారాన్ని గోప్యతను దాచిపెట్టినా కూడా వాళ్ళ పైన ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం వాళ్ళు శిక్షకు అర్హులు అని, వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం ఉంది అని కూడా ఆ చట్టంలో చెప్తా ఉంది. కాబట్టి మరి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి మరి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఇలా ఎలక్షన్ అఫిడవిట్ లో ఒక తప్పుడు అఫిడవిట్ లో సుమారు మల్లారెడ్డి 21 ఎకరాలని మీకు అఫిడవిట్ లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పోచంపల్లి విలేజ్ గానీ, కండ్లకోయ విలేజ్ గానీ, దూలపల్లి విలేజ్ గానీ, ఈ 3 విలేజ్లలో నేను ఇక్కడ చూపించినటువంటి సర్వే నెంబర్లు అన్నింటిలో కలిపి 21 ఎకరాల భూమి ఇలా తన అఫిడవిట్ లో చూపించకుండా, అంటే సుమారు 150 నుంచి 200 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఇలా తన అఫిడవిట్ లో చూపించకుండా మల్లారెడ్డి ఎన్నికలకు ఇలా బరిలో దిగిండు. అనే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. కాబట్టి ఇతడు చట్టరీత్యా శిక్షార్హుడు. కాబట్టి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అక్రమాలపై విజిలెన్స్ డీజీతో విచారణ చేయించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 4 ఏళ్లు పరారీలో ఉన్న లచ్చిరెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా ₹1 కోటి జీతంతో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక అక్రమ కేసులు ఉన్నప్పటికీ అక్రమ దారిలో పదోన్నతి పొందుతున్నారని ఆరోపించారు. లచ్చిరెడ్డి అక్రమాల కారణంగా అర్హులైన అధికారులు నష్టపోతున్నారని తెలిపారు. జూలై 2025న 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. మరి వాటిలో అనేక మంది అర్హులకు ఇచ్చిన కొద్ది మంది అనర్హులకు కూడా, అక్రమార్కులకు కూడా పదోన్నతులు ఇవ్వడంపై ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ప్రభుత్వం దృష్టికి కూడా కొన్ని ఫిర్యాదు చేస్తూ ఉంది. అంటే ఉదాహరణకు వి లచ్చిరెడ్డి అనే క్యాండిడేట్ ఉన్నాడు. రెవెన్యూ ఉద్యోగుల సంఘంలో ఆయన సంఘ నాయకుడు అని చెప్పి గతంలో కూడా అనేక అరాచకాలు, అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి కీసర్ ఆర్డీఓ ఉన్నటువంటి అతన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో జయశంకర్ భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ చేసింది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా. అంటే మళ్ళీ అక్కడ ఏం చేశాడు, అతను విధులకు జాయిన్ కాకుండా తన ఉద్యోగం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాలల బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిన రోజును వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే చేసి తీరును మాలలపై కక్షపూరితంగా ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి సైంటిఫిక్ డాటా కానీ, ఎటువంటి సైద్ధాంతిక విలువలు పాటించకుండా, ఎటువంటి లెక్కలు లేకుండానే కక్షపూరితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పుని ఆగస్టు 1కి ప్రకటించి ఏడాదైన సందర్భంగా ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ మరియు మాల విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ మాల విద్యార్థుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ రోజును మాలల యొక్క చీకటి దినముగా, ఈ యొక్క బ్లాక్ డేగా మాల విద్యార్థులు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, రాష్ట్రాలకు అవకాశం ఇస్తుంది, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడిగా ఆయన మెగులుతూ మాదిగలకు రద్దు చేకూరే విధంగా ఆ యొక్క వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణలో మొత్తం తప్పుల తడకగా ఉంది. అక్కడ ఉద్యోగులను చూసుకుంటే గానీ 40,000 పైచులకు మాదిగలరు, మాలలు 30,000 మంది ఎవరు. ఆ షమీమ్ అఖ్తర్ కమిషన్ లో కూడా మొత్తం తప్పుల తడక. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. చేవేళ్ల డిక్లరేషన్ లో మీరు ప్రకటించిన 18% రిజర్వేషన్లు పెంచి మాలలకు 8% కేటాయించాలా. అలాగే రోస్టర్ విధానం. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసులు A2 నుంచి A6 వరకు కస్టడీకి కోరారు. కస్టడీ పిటిషన్పై సికింద్రాబాద్ కోర్టులో వాదనలు ముగిశాయి. పోలీస్ కస్టడీ పిటిషన్పై కోర్టు సోమవారం తీర్పు ఇవ్వనుంది. మరోవైపు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు.
మీరేం చెప్పాలనుకుంటారు దీని మీద మొత్తం మీరు ఏమి చేయలేదు ఇందులో ఆర్మీ ఆఫీసర్ సరిగ్గా వచ్చి వీళ్ళతో మేడం మీరేం చెప్పాలనుకుంటారు దీని మీద మొత్తం మీరు ఏమి చేయలేదు ఇందులో ఆర్మీ ఆఫీసర్ సరిగ్గా ఎంజాయ్ చేద్దామంటూ ఫోన్ చేసిన మహిళ మాటలను నమ్మి పబ్కు వెళ్లిన వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ స్టోరీ క్రియేట్ చేసి డబ్బులు గుంజేందుకు యత్నించిన ఘటన బంజారాహిల్స్లో చోటు చేసుకుంది. ఈ కేసులో 5గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తొందరగా పంపించాలి మేము పోతాంలే ఇద్దరం పోతాంలే ఎందుకు ఇక టాస్క్ ఫోర్స్ పంపించాము